అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభవార్త వింటారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. మేషరాశి వారి మే నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కోరుకున్నవి దక్కుతున్నాయి. అలాగే వీరికి 3 కోరికలు తీరబోతున్నాయి. ప్రేమించిన వాళ్ళు కూడా దక్కేటువంటి అవకాశం ఉందా? మరి వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు ఈ మే నెలలో చూడబోతున్నారు అన్నది తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. మేషరాశి జాతకంలో మే నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, మే నెల చాలా అద్భుతంగా ఉండబోతోంది. మేషరాశి వారికి కోరుకున్నవన్నీ దక్కేటువంటి మహర్జాతకం అన్నది ఈ రాశి వారికి కలగబోతోంది. మరి ఈ మే నెలలో వీరికి తీరబోయే 3 కోరికలు ఏంటి అంటే, ఇందులో మొదటి కోరిక వచ్చేసి ప్రతి మనిషి కోరుకునేది ఇల్లు, సొంత ఇల్లు తమ కలగా అలాగే మిగిలిపోతూ ఉంటుంది. మేషరాశిలో చాలా వరకు అద్దెళ్లలోనే ఉంటూ సొంత ఇల్లు కట్టుకోవాలన్నటువంటి కోరిక, ఆశ తీరక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. లక్ష్మీదేవి కటాక్షంతో వీరు నూతన ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేదా ఫ్లాట్లు కొనుక్కునేటువంటి అవకాశం ఈ రాశి వారికి మే నెలలో ఎక్కువగా రాబోతోంది. అలాగే రెండవ కోరిక వచ్చేసి ఆర్థికంగా వీరు చాలా అభివృద్ధి అవుతారు. గతంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేక, చేసేటువంటి ఉద్యోగాల్లో సరైన జీతాలు లేక, వ్యాపారాలు పెద్దగా కలిసి రాక గడిచిన కొంతకాలం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ వీరికి లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల పట్టిందల్లా బంగారంగా మారి ఐశ్వర్యం కలిగి ఆస్తి అనేది పెంచుకునేటువంటి మార్గంలోకి ముందుకెళ్తారు. అలాగే విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఏ పెట్టుబడి పెట్టినా కూడా 2-3 ఇంతలు తిరిగి వస్తుంది. అలాగే వ్యాపారాలలో కూడా విపరీతమైనటువంటి అభివృద్ధి కలిగి, ఉద్యోగ అవకాశాలు పెరిగి, ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇతర దేశాలు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి చాలా చక్కగా సంపాదించుకునేటువంటి ప్రయత్నం ఈ రాశి వారు చేస్తారు. వీరికి ఆర్థికమైనటువంటి బలమైన మార్పుగా మారుతుంది. అలాగే మూడవ మార్పు వచ్చేసి నూతన వాహనం తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. బండి లేదా కారు వారు వృత్తిపరంగా కానీ లేదా అవసరం నిమిత్తం కానీ నూతన వాహనాలు తీసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వారికి మే నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ 3 కోరికలు తీరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. అలాగే మిగతా విషయాల్లో చూసుకున్నట్లయితే భార్యాభర్తల సఖ్యత అనేది చక్కగా పెరుగుతుంది. అలాగే పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి చక్కటి సంబంధాలు కుదురుతాయి. సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి యోగం ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. పట్టిందల్లా కూడా వీరికి అదృష్టంగా మారడం వల్ల వ్యవసాయం కాడి నుంచి ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు, లాభాలు అనేవి కలిగి మంచి అదృష్ట జాతకులుగా వీరు మారబోతున్నారు. అనారోగ్య సమస్యల్లోంచి బయటకు వస్తారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు, కానీ మీరు శత్రువులపై విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ప్రతి రంగంలో ముందుకెళ్ళి విజయ పతాకాన్ని ఎగరేసేటువంటి అవకాశం ఈ రాశిలోకి చాలా క్షుణ్ణంగా కనబడుతుంది. అలాగే ప్రేమించిన వాళ్ళు దక్కుతారు. గతంలో ప్రేమించి విడిపోయి ప్రేమ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అనేక రకాలుగా ప్రేమ సమస్యల వల్ల మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన శుభవార్త అనుకోవాలి. మీరు ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ రాబోతున్నారు. వాళ్ళ వల్ల మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ మీరు రెండో లైఫ్ అన్నది ప్రారంభిస్తారు. ఇది ఒకవేళ మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా మీరు ప్రేమించిన వాళ్ళు దక్కినట్లయితే ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి. మీరు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నట్లయినా, ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయినా కూడా వాళ్ళు కూడా మీకు దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. మేషరాశి వారి జాతకంలో మే నెల కీలక పాత్ర పోషించబోతోంది. వీరికి పట్టిందల్లా బంగారంగా మారి కోరుకున్నవన్నీ దక్కి అదృష్ట జాతకులుగా వీరిని ముందుకు తీసుకెళ్ళబోతోంది. ఈ రాశి వారికి మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎటువంటి ప్రేమ సమస్యలున్నా, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడను. మీకు గుప్త నిధుల సమస్యలు ఉన్నట్లయితే ఒకసారి గురువుగారిని కూడా సంప్రదించండి. ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. ప్రతి సమస్యకి
ఒక మార్గం చూపిస్తారు. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా ఈ గురువు గారిని సంప్రదించండి.